బాహుబలిలో తమన్నాని చూసినట్టు అనిపించింది. లేదు అంటే మీ డ్రెస్సింగ్ కానివ్వండి, అగ్రెసివ్, సో మచ్ అగ్రెసివ్నెస్ కనిపించింది. సో సినిమా 2 మొత్తం అలాగే ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుంది? ఫుల్ ఫుల్ అగ్రెసివ్, దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ అట్ ఆల్. ఎక్కువ ఏదో ఒక షార్ట్ పెట్టాను అనుకుంటున్నా కదా? కాదండి, అంటే అమ్మాయి ఈ సినిమాలో కామెడీ కూడా చేసింది. బై ద వే ఎంటర్టైన్మెంట్ టీజర్ వరకు మాత్రం నాకు అంటే కంప్లీట్ గా అట్లాగే కనిపించింది. సో ఇంకా ఎలా ఉండబోతుంది? వెరీ సిచ్యువేషనల్, అంటే ఏదో 2 షార్ట్స్ లో ఉంది. సాంగ్ సిచ్యువేషన్ సాంగ్స్ లో ఒక 2 షార్ట్స్ స్మాల్, అది కూడా నేను వాజ్ హ్యాపీ టు స్మైల్. డైరెక్టర్ సార్ అంత వద్దు, తగ్గించండి, కొంచెం రొమాన్స్ వైపు వెళ్తుంది. సెంధిల్ సార్, థ్యాంక్ యూ. సెంధిల్ సార్, ఒక్క లాస్ట్ క్వశ్చన్ ధీరజ్ గారు. పోస్ట్ బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ యూ సెడ్ యూ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్. ఇట్లా భారీతనం కాకుండా ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేయాలంటే జూనియర్ లాంటి సినిమా చేస్తున్నారు. వాజంట్ దిస్ ఎగ్జాస్టింగ్ యాజ్ వెల్ ఫర్ యూ? No, and అంటే లైక్ ఎగ్జాస్టింగ్, ఎనీ ఫిల్మ్ ఇస్ ఎగ్జాస్టింగ్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్స్ స్మాల్ ఫిల్మ్, బిగ్ ఫిల్మ్ అని, అది బడ్జెట్ ఉందా లేదా, లేదంటే చిన్న హీరోనా పెద్ద హీరోనా, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి. సో బట్ ఈ ఛాలెంజెస్ టైంలో హౌ యూ డూ యువర్ వర్క్, హౌ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నది. సో వర్కింగ్ విత్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టీమ్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్. అండ్ భరత్ హ్యాడ్ గ్రేట్ విజన్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు సపోర్ట్ హిమ్. So and as you have seen, like the kind of contribution all the actors have given, so obviously like it is a very happy challenge to be a part of this, and I'm really like very happy to have done this film. Also you push your boundaries as well technically, cameras kani ledante technicalities kani. So what are the boundaries you pushed for Swayambhu? This to the maximum, like see, like we had a certain constraints in which we have to pull off this film. So what best I can do at every point of time another I have been pushing in that. And technically, like storytelling wise, we are trying to do whatever best, whatever experience I have gained until the cinema experience being contributors దీన్ని ఇలా బెటర్ చేయాలని ట్రై చేస్తున్నానండి. సో ఇన్ దట్ వే లైక్ I have contributed from my side rather than technically ఏదో కొత్తగా చేయడం కంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అండి, లైక్ ఏదైనా టెక్నికలీ ట్రై చేసినా అది స్టోరీకి అవసరమా లేదా అండి. సో వాట్ ఎవర్ ప్రెసెంట్లీ వీ హ్యావ్ కేపబిలిటీస్, దాంతో పాటు ఎంత బెస్ట్ గా స్టోరీని చెప్పొచ్చు అన్నది. సో దిస్ ఫిల్మ్ నీడెడ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ అప్రోచ్ విచ్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ హౌ ద అప్రోచ్ వాస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. Understood. Also, and Krishnamacharya might also answer this. Sir, ఇప్పుడు యూసేజ్ ఎక్కువ అవుతుంది కదా, సో స్వయంభూ వరకు మరియు అంటే ఒక సిజిఐ వరకు యూజ్ చేస్తున్నారా? ఇస్ దర్ ఎనీ యూసేజ్ ఆఫ్ ఏఐ? ఎందుకంటే ఇట్స్ నాట్ లివింగ్ అప్, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద వర్క్ అవుతుంది. సో అదే ప్రమోషన్ మెటీరియల్ కి సపోర్ట్ కానీ పోస్టర్స్ కి యాడ్స్ కి కానీ నిఖిల్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇది నేను ఒక 100 మందిని కాపాడేయటం, నేను ఒక కింగ్ కాదు, చిన్న బచ్చాగాడి అసలు 100 మంది నన్ను కాపాడేది అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారా? అంటే లైక్ ఇది రిలీజ్ అయిన తర్వాత ట్రూ స్టోరీ అండి. దాంట్లో నాకు తెలిసి ట్రూ స్టోరీలో ఎవరు వెళ్ళిపోయి మొత్తం 1000 మంది నన్ను కొట్టలేరు. సో స్టేట్ ట్రూ టు ఫిజిక్స్ అండ్ ట్రూ టు లాజిక్. థ్యాంక్ యూ. నిఖిల్ గారు మీరు అంతా అడుగుతున్నారు అంటే ఇందాక మీరు మాట్లాడుతూ నేను బచ్చాగాడి స్టోరీ అని, బచ్చాగాడి స్టోరీ కానీ ఆ బచ్చాగాడు పెద్ద ప్రాబ్లమ్ పడతాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిఖిల్ గారు, మీ ఫిలిమ్స్ కి ప్రమోషన్ సపరేట్ బేస్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, డిఫరెంట్ గా చేస్తా ఉంటారు. ఫ్యాన్ బేస్. సో ఇప్పుడు వచ్చిన కార్తికేయ వచ్చిన ముందు ఫిలిమ్స్ వచ్చిన ఇప్పుడు ఈ ఫిలిం కూడా ఆ కాస్ట్యూమ్, మర్చెంటైజ్ కాస్ట్యూమ్ కూడా కొంచెం యూనిక్ గా ఉంది. ఎలా సార్ అది ఆడియన్స్ ఎవరైనా తీసుకోవాలంటే ఆన్లైన్ లో ఎలా పర్చేస్ చేయొచ్చు? ఐ థింక్ డిస్ట్రిబ్యూటెడ్ అండి. నేను ఐమ్ గోయింగ్ ఫర్ అ ఫ్యాన్ టూర్. we're releasing a song, my introduction song, me and Nabha's song adi. So our time lo we're going to distribute in a lot of places andi, and that's the plan. If free and me double charge you, so it's like free for us. If you want, maybe there's a company, we'll put a tag of that. Yeah, okay. And promotion antara next 2 months చేస్తారు. we're going to make sure మీరు థియేటర్కి వచ్చే వరకు మేము కూడా మిమ్మల్ని. నభా గారు సుందరవల్లి గెటప్ లో ఇక్కడికి వచ్చారు. ఎస్,
సో మీరు రీసెంట్ టైమ్స్ లో ఎంచుకున్న ప్రిన్సెస్ ఇలా పీరియాడిక్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగబంధనం అని, Yeah. ఇప్పుడు ఇది స్వయంభూ Yeah. రోల్స్ కూడా చాలా యూనిక్ గా పిక్ చేసుకుంటున్నారు. Yeah, yeah. సో ఈ సినిమా ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ అలాంటి రోల్స్ పిక్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? మీకు వస్తున్నాయా లేదంటే అలాంటి మీరే పిక్ చేసుకుంటున్నారు? Can say both. Maybe I'm in my periodic era. Maybe bored of present, going back in time. No, not. Yeah, no, but generally, yeah. అంటే యాక్చువల్లీ రెండు సినిమాలు చాలా డిఫరెంట్ స్పేసెస్ లో ఉంది. స్వయంభూ ఇస్ అ డిఫరెంట్ స్పేస్, నాగబంధం ఇస్ అ డిఫరెంట్ స్పేస్ అన్నమాట. రెండు క్యారెక్టర్స్ కూడా చాలా వేరియేషన్ ఉంది. జస్ట్ అవుట్లుక్ లో పీరియాడిక్ అండ్ హిస్టారిక్ అనిపించవచ్చు, కానీ ద ఇమోషనల్ ఆర్క్ కానీ ఈవెన్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సినిమాలు అండ్ కథ డిఫరెంట్ గా ఉంది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఆల్సో దీస్ మూవీస్ ఆర్ రీచింగ్ ద larger audience. Yeah, I think that's probably the reason, but I'm very happy about it. ఇది చేయడానికి నాకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది కాబట్టి. Yes. Then thank you so much to all our media friends. Thank you guys, thank you so much. ఏం లేదు, మీరు రైటర్ ముంబై, సో నాకు తెలిసి ఆల్ వాంట్ మీట్ అప్ అండ్ టేక్ ఫోటోగ్రాఫ్స్. నేను దానికోసం సపరేట్ గా ప్లాన్ చేశాను. మీ అందరూ లైక్ లాట్ ఆఫ్ సపోర్టర్స్ ఆర్ దేర్. మా గ్రామ దగ్గర ఇక్కడ ఉన్నారు, నిరసనకు కానీ అందరు గ్రామ దగ్గర ఉన్నారు. సో నేను ఒకటే ఏమంటానంటే 21st నుంచి 25th వరకు అంతే ఫ్యాన్ టూర్ అండి. హైదరాబాద్ లో వీరు గోయింగ్ టు హ్యావ్ అ ఫోటో సెషన్. ఇక్కడ మధ్యలో నిల్చుంటారు, మీరు అందరూ వచ్చి అక్కడ ఫోటో దిగొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు